దేశ ఆర్థిక వ్యవస్థపై బంగారం దిగుమతుల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు కీలక పిలుపునివ్వడం జరిగింది. ఈ ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను తగ్గించి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాలని ఆయన సూచించడం జరిగింది. బంగారం కొనకపోవడాన్ని దేశ ప్రయోజనంతో పాటు దేశభక్తితో ముడిపెడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. ఇదే సమయంలో బంగారం ధరలు తగ్గడంతో జ్యువెలరీ దుకాణాల్లో మళ్లీ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. కొంతకాలం క్రితం సరైన గరిష్ట స్థాయికి చేరిన బంగారం ధరలు ఇప్పుడు తగ్గడంతో వినియోగదారులు బారులు తీరి తిరిగి బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో మోదీ పిలుపు, మార్కెట్ పరిస్థితులు, ప్రజల కొనుగోళ్ల ధోరణి మధ్య ఆసక్తికరమైనటువంటి చర్చ మొదలైంది. ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం బంగారం కొనుగోలు నిర్ణయం దేశభక్తి ఆధారంగా కాకుండా ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, పెట్టుబడి అవకాశాలు, ద్రవ్యోల్బణం, భవిష్యత్తు భద్రత వంటి అంశాలపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పుడు ప్రజలు బంగారాన్ని సురక్షితమైనటువంటి పెట్టుబడిగా భావిస్తారు. అదే కారణంతో భారత రిజర్వ్ బ్యాంక్ సహా ప్రపంచంలోని అనేక సెంట్రల్ బ్యాంకులు కూడా భారీగా బంగారం నిల్వలు పెంచుకుంటున్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేయడాన్ని దేశభక్తి కొలమానంగా చూడడం సరైనటువంటి విధానం కాదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బంగారం కొనడానికి ప్రజలను ప్రేరేపించే ప్రధానమైనటువంటి కారణాల్లో ద్రవ్యోల్బణం నుంచి రక్షణ, పెట్టుబడులకు ప్రత్యామ్నాయ అవకాశాల కొరత, స్థిరమైన రాబడిని ఇచ్చే సేవింగ్స్ సాధనాల లేమి ముఖ్యంగా చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్, వ్యాపారం లేదా ఇతర పెట్టుబడులకు తగ్గినటువంటి అవకాశాలు లేని మధ్యతరగతి సామాన్యులు తమ పొదుపును బంగారంలో పెట్టుబడడం సహజమైన ఆర్థిక నిర్ణయంగా చూస్తున్నారు. చిన్న మొత్తాల పొదుపుతో భూమి లేదా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం సాధ్యం కాకపోవడంతో బంగారం వారికి అందుబాటులో ఉన్నటువంటి సురక్షితమైన మార్గంగా మారుతుంది. ప్రభుత్వం నిజంగా బంగారం దిగుమతులను తగ్గించాలని భావిస్తే ప్రజలకు మరింత ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలు కల్పించడం, ఫిక్స్డ్ డిపాజిట్లు, పిఎఫ్లు, చిన్న పొదుపు పథకాలపై మెరుగైనటువంటి వడ్డీ రేట్లు అందించడం, పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచడం వంటి చర్యలు తీసుకోవాలని ఆర్థిక విశ్లేషకులు సూచించడం జరుగుతుంది. ఆర్థిక వ్యవస్థలో మంచి పెట్టుబడి అవకాశాలు పెరిగితే ప్రజలు సహజంగానే బంగారం కొనుగోళ్లను తగ్గిస్తారని వారు అభిప్రాయపడటం జరుగుతుంది. చివరిగా ప్రధానమంత్రి ప్రజలకు బంగారం కొనుగోలు తగ్గించాలని విజ్ఞప్తి చేయటం ఒక విధానపరమైన సూచనగా మనం భావించవచ్చు. అయితే బంగారం కొనడాన్ని లేదా కొనకపోవడాన్ని దేశభక్తితో ముడిపెట్టడం సమంజసం కాదు అని, ప్రజల ఆర్థిక నిర్ణయాలను వారి పరిస్థితులు, ఆదాయం, పెట్టుబడి అవకాశాలు మాత్రమే నిర్ణయిస్తాయని ఈ చర్చ స్పష్టంగా తెలియజేస్తుంది. సామాన్యుడి పొదుపు నిర్ణయాన్ని దేశభక్తికి ప్రామాణికంగా కాకుండా ఆర్థిక అవసరాల కోణంలో చూడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం బలంగా ప్రజల్లో వినిపిస్తుంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బంగారం కొనడం అనేది ఏమాత్రం దేశభక్తికి సంబంధించింది కాదా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.